హాయ్ హలో వెల్కమ్ టు తేజు టాకీస్. ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత. లాస్ట్ మంత్ అరుణాచలం గురించి నాకు తెలిసింది. సో ఈ మంత్ పౌర్ణమికి వెళ్దాం అనుకున్నా. లాస్ట్ మంత్ నాకు తెలిసే లోపలనే పౌర్ణమి అయిపోయిందనమాట. సో ఈరోజు పౌర్ణమి 17 సెప్టెంబర్. సో నేను అన్ని ఛార్జింగ్ వైర్ అన్నీ పెట్టేసుకున్నాను. 1 డేకి సరిపడి. మళ్ళీ ఎక్కువ లగేజ్ లేదు, అంటే నేను ఎవరిని వేసుకెళ్ళట్లేదు కాబట్టి మొయ్యలేను కాబట్టి. సో ఇక్కడితో సరిపోతుంది, మొయ్యాలి కాబట్టి ఓన్లీ 1 డేకి సరిపోయి తీసుకున్నాను. ఈరోజు ఏమైనా జరిగితే అవి రాసుకుందాము అనేసి ఈ డైరీ తీసుకున్నాను నైట్. సో నేను బయలుదేరుతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏదైనా నోట్ చేయాలనిపిస్తే నోట్ చేసి మీకు చెప్తాను. అండ్ స్టే విత్ మీ. మర్చిపోయాను, 500 తీసుకెళ్తున్నాను ఖర్చులకి. సరిపోయినా సరిపోకపోయినా. ఓకే, బాయ్. మొత్తానికి తిరువనమలై రీచ్ అయిపోయాను. సో అసలు నేను రెడీ అవ్వడం అయిపోయింది. ఇక్కడ లగేజ్ పెడితే 50 రూపీస్ ఎక్స్ట్రా అంట. సో వద్దులే, మోసుకొని వెళ్దాం. ఏదైనా ఛార్జింగ్ వేరుకో, ఫుడ్ తినడానికో. నేను ఇంకా మినీ పర్సులు ఏం తెచ్చుకోలేదు మనీ పెట్టుకోవడానికి దేనికి. సో లగేజ్ నేనే మోసుకెళ్తాను. వెళ్ళి కర్పూరం ముట్టించేసి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. ఓకే, శివయ్య. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా, మామూలుగా లేదు, చాలా ఒక్కటే వచ్చింది. ఇద్దరు ముగ్గురు వచ్చింటే ఈడ్చుకొని పోలేక చచ్చేదాన్ని. ఒకదాన్ని వచ్చినా కాబట్టి గుంపుల నుంచి బయటకు వచ్చేవచ్చు. స్టార్ట్ అయిందబ్బా. ఓం నమ శివాయ. 15 కిలోమీటర్లు చూద్దాం. 6:13కి స్టార్ట్ అయింది. ఎండింగ్ ఎప్పుడో చూద్దాం. ఇప్పుడే ఇంద్రలింగం దర్శనం అయింది, ఫస్ట్ లింగం. దానికే నా అవతారం ఇలా అయిపోయింది. మిగిలిన 8 లింగాలు ఎప్పుడు చేస్తానో ఏందో. మనం నడవాల్సిన పనిలే, వాళ్ళ మధ్యలో దూరితే వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. షాక్ కొట్టింది అక్కడ. ఇలా కమ్మీలు ఉంటాయి కదా పట్టుకోవడానికి, పట్టుకోగానే షాక్ కొట్టేసింది. అందరూ భయపడిపోయారు. ఫస్ట్ లింగం అయిపోయింది. మళ్ళీ చేస్తా. వెళ్ళే దారిలో మధ్యలో చాలా టెంపుల్స్ వస్తున్నాయి. కాకపోతే అన్ని తమిళ్లో రాసి పెట్టినారు టెంపుల్ బయట. ఏం దేవుడో కూడా తెలియట్లేదు, అసలు ఎలా వెళ్ళాలో కూడా తెలియట్లేదు. నేను ఎక్కడ లింగాలు ఏమైనా మిస్ అవుతానేమో అనేసి అన్ని టెంపుల్లోకి వెళ్తున్నా. వెళ్ళి నా మొహానికి విభూతి రాసుకుని వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి అందరికి ఇస్తున్నారు అనమాట విభూతి. అదంతా రాసుకొని నా మూతి ఏమైపోతుందో, మొహం కనబడకుండా అయిపోతుందేమో. అసలు ఇప్పుడు వెళ్ళిన దాంట్లో నాకు ఆ బయట ఇంద్రలింగం అనేది ఒక్కటే ఇంగ్లీష్లో రాసింది. తర్వాత ఒక 2 విజిట్ చేశాను. దాని బయట ఏదో తమిళ్లో రాసింది. అది మరి అవి లింగాల టెంపులా లేకపోతే వేరే దేవుడు అనేది తెలీదు. చూద్దాం. దీని తర్వాత ఏమైనా వస్తే సెకండ్ది, ఒకవేళ రాకపోతే అవి లింగాలు అనుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. எடுத்து வச்சு பண்ணி
ఇదే సెకండ్ ఇది అగ్నిలింగము. ఇప్పుడే అయింది దర్శనము, బయటకు వచ్చాను. అప్పుడు మీకు చెప్పాను కదా, చెప్పినప్పటి నుంచి క్యూలో నిలబడుకుంటే ఇప్పుడు అయింది సెకండ్ ఇది దర్శనం. ఇంకటి నుంచి ఫోన్లో ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది, అన్నిటికీ వీడియో తీయలేను. లింగాల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం వీడియో తీస్తాను. క్యూ చూడండి అసలు అక్కడి నుంచి తీసేంత ఉండదేమో. ఇది మొత్తం లాస్ట్ అక్కడ మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది. ఆ మెయిన్ రోడ్ ఇంకా ఆ పక్క కూడా ఉంది, అంతా క్యూనే. సో ఈ క్యూలో ఇంతసేపు నిలబడి జరిగి వచ్చేసరికి ఈ క్యూలో నిలబడి వచ్చి దగ్గర 1 అవర్ అయింది. ఈ అగ్నిలింగం దగ్గర 1 అవర్ అయింది. అక్కడ దాకా పోలేని వాళ్ళంతా ఏదో ఇక్కడే కర్పూరం వేసేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. అసలు క్యూ చూడండి. ఇక్కడి నుంచి ఇది మెయిన్ రోడ్ అన్నమాట. గిరి ప్రదర్శనకి వెళ్ళే వాళ్ళంతా దాంట్లో ఇట్లా మళ్ళీ చాలా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద అగ్నిలింగానికి రూట్. నేను చెప్పానా ఏదో జరుగుతుందని. ఇంద్రలింగం, అగ్నిలింగం, తర్వాత యమలింగం నాకెలా తెలుసనా, గూగుల్ తర్వాత నైరుతి లింగం చెప్పాను. ఇక్కడ అంటే ఎక్కడ ఏదేది ఉందో తెలియట్లేదు. ఎందుకంటే జనాలు చూసారా, నిర్విరామంగా అస్సలు ఆగకుండా పోతూనే ఉన్నారు. కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. సో ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి తప్ప ఎక్కడెక్కడ ఏ లింగం ఉందని తెలియదు. అందుకే నేను యమలింగం మిస్ అయ్యాను, నైరుతి లింగం దాకా వెళ్ళిపోయాను. ఇంకా అక్కడి నుంచి అట్లా కంటిన్యూ చేస్తే ఇన్కంప్లీటెడ్గా ఉంటుందని మళ్ళీ రిటర్న్ వస్తున్నాను. నా దరిద్రం ఏంటంటే వీళ్ళతో కలిసి నడిస్తేనే మధ్యలో పోవడానికి కుదరట్లేదు, దారి దొరకట్లేదు. ఆపోజిట్గా ఈ సునామీకి ఆపోజిట్గా వెళ్ళాలి. ఇది చూసారా, మామూలుగా జాతరలు అప్పుడప్పుడు కనిపించేవి కదా. యాక్చువల్లీ జాతర అంటే మనకు ఒక 1.5 కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ అరుణాచలంలో 14 కిలోమీటర్లు జాతర అనమాట. మీకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఫుడ్, చేతికి గాజులు, కమ్మలు, రిబ్బన్లు, రబ్బర్ బ్యాండ్లు, తినడానికి ఫ్రూట్స్, టిఫిన్స్, జ్యూసెస్, వాటర్ బాటిల్స్, టాటూస్, రుద్రాక్ష, కాలి గొలుసులు, ఏంటది శివలింగాలు, స్టిక్కర్ ప్యాకెట్లు, ఇలా 14 కిలోమీటర్లు కంటిన్యూస్గా అసలు నాన్ స్టాప్గా చెరుకు రసం ఏం కావాలంటే అది అన్నీ దొరుకుతాయి. ఇంత పెద్ద జాతర నేను ఎప్పుడు చూడాలి. మీరు చూసారా? అంటే రివర్స్లో వస్తున్నాను కదా, ఏం చేయాలి తెలియక అవన్నీ ఇంకా చిలక జోష్యం, తాళపత్ర గ్రంథాలలో లోడ్ ఇలా చూస్తారు చూడండి. దిస్ ఈజ్ యమలింగం. ఐ గాట్ యమలింగం. బట్ కానీ ఇక్కడ ఎక్కడ పేరు లేదు చూడండి యమలింగం అనే. అక్కడ తమిళ రాశారు, మనకు అర్థం కాదు. ఇది నేను ఎందుకు మిస్ అయ్యాను అంటే ఇది ఇటు సైడ్ ఉంది. నేను ఇందాక వెళ్ళేటప్పుడు అటు సైడ్ వెళ్ళాను అనమాట. డివైడర్కి అటు సైడ్ అట్టించి అటు వెళ్ళిపోయాను. సో ఇక్కడ పేరు లేదు, ఏం లేదు కాబట్టి నేను దీన్ని మిస్ అయిపోయాను. అటు వెళ్ళిపోయాను కాబట్టి మళ్ళీ ఇటు రివర్స్లో వచ్చి ఏంటిది యమలింగం గారిని దర్శనం చేసేసుకున్నాను. ఐ కంప్లీటెడ్ మై యమలింగ దర్శనం. ఇప్పుడు మళ్ళీ 1 కిలోమీటర్ వెళ్ళిపోయి వీళ్ళతో పాటు పరిగెత్తాలి. ఇప్పుడు ఆపోజిట్గా కాకుండా నార్మల్గానే పరిగెత్తాలి. ఈ పక్క వెళ్తే ఆ పక్క ఏం మిస్ అవుతామో, ఆ పక్క వెళ్తే ఈ పక్క ఏం మిస్ అవుతామో. నైరుతి లింగం దగ్గరికి వెళ్ళి రిటర్న్ వచ్చాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నైరుతి లింగం. ఈసారి అయితే ఆ పక్క ఈ పక్క 2 పక్కలు చూసుకోవాలి. దర్శనం కంప్లీటెడ్ టు నైరుతి లింగం అయిపోయింది. 4th ఇంకో 4 ఉన్నాయి. జనాలు చూడండి, అస్సలు భయం లేదు. నేను జస్ట్ రోడ్లో నిలబడుకుంటే చాలు, తోసుకెళ్ళిపోతాను. తోసుకుంటే వెళ్ళిపోతారు జనాలు. సూర్యలింగం సూర్యలింగం
வசதிக்காக ஆசீர்வாதம் வழங்கிக் கொண்டிருக்கிறது. வணங்கி செல்லுங்கள். వరుణలింగం అక్కడ కనిపిస్తుంది. உங்களின் வசதிக்காக இதோ 5 கால் கொண்ட கோமாதா பக்தர்களுக்கு ஆசீர்வாதம் வழங்கிக் கொண்டிருக்கிறது. உங்கள் இல்லங்களில் செல்வம் కంప్లీటెడ్. వరుణలింగం 5 கால் கொண்ட கோமாதாவை வணங்கி செல்லுங்கள். உங்களின் வசதிக்காக இதோ இங்கே 5 கால் கொண்ட கோமாதா உங்களுக்காக దర్శనం కూడా కంప్లీటెడ్. టైం 1:30 అవుతుంది. 1:30. గివ్ మీ సమ్ స్ట్రెంత్. బలం కావాలి నాకు. బాగా కాళ్ళు పెయిన్గా ఉంది. అందరూ సాక్సులు వేసుకొని నడుచుచున్నారు. ఉత్త కాలుతో నడవడం చాలా కష్టం. నేను ఉత్త కాలుతో నడుస్తాను. గిరి ప్రదక్షిణ ఎంతవరకు ఇంకొంచెం బలాన్ని ఇవ్వు. బలం ఇవ్వు. ఏమో కావట్లేదు. వెళ్ళిపోతాము కానీ కొంచెం బలాన్ని విషమయ్యా. బలాన్ని. దిస్ ఈజ్ చంద్రలింగం. చంద్రలింగం దర్శనం కంప్లీటెడ్. నా బాడీలో పెట్రోలు డీజిల్ అవి కూడా కంప్లీట్గా అయిపోతున్నాయి. అయినా ఇక్కడ ఫ్లో వస్తుంది, తగ్గట్లేదు చూడండి. కంటిన్యూస్లీ టైం ఎంత కలిసి 2 అవుతుంది. ఆగడం లేదు, వస్తున్నారు, పోతూనే ఉన్నారు. ఇక్కడ కూర్చుని వేసినానబ్బా, కాళ్ళు పీకేస్తాను. కాసేపు అన్న రెస్ట్ తీసుకుందామని. కుక్కలు దెబ్బలు అయితే రాలేదు కానీ భయంకరంగా పీకేస్తున్నాయి. అన్నదానం చేస్తున్నారు. ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి. ఆడాడో క్యూ కనిపించడంలే. ఇక్కడి నుంచి ఇదంతా క్యూనే. క్యూలో నిలబడుకునే ఓపిక కూడా లేదు. మధ్యలో పోతే నేను ఒకడు ఉన్నాడు ఇక్కడ వచ్చి. మొత్తం తమిళే. ఏదో కొంచెం వచ్చి కాబట్టి అట్లా మేనేజ్ చేస్తాం. అన్నం కావాలంటే ఆ క్యూలో లాస్ట్లో పోయి నిలబడాల్సిందే. ద ఫైనల్ లాస్ట్ కుబేర్లింగం. ఆడ పేరు కనిపించదు, మనకు అర్థం కాదు. అట్లా లోపలికి వెళ్ళి అక్కడ బయటకు రావాలి. ఇంకా అయిపోయింది నా పని. ఇంకో 4 కిలోమీటర్స్ ఉందంట. అమ్మా అస్సలు కావట్లేదు. ఒక్క అడుగు వేసేది కూడా ముందరికి. 4 కిలోమీటర్స్ ఎట్లా పోతానో ఏందో. గిరి ప్రదక్షిణ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అక్కడికి వచ్చి ఎండ్ చేస్తే కంప్లీట్ అవుతుందంట. నేను అప్పుడే కర్పూరం ఇక్కడ వెలిగించి స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు కర్పూరం వేసి ఎండ్ చేశాను. నా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. ఓం నమః శివాయ. నేను జస్ట్ నవ్ ఒక 1 అవర్ బిఫోర్ వచ్చిన. ఏంటి ఎంతసేపా అని అడగండి ప్లీజ్. నాకు చెప్పే ఓపిక లేదు. అది పెద్ద మిస్టరీ లాగా ఉంది. నేను చెప్తాను. మీకు తెలుసు కదా, నైట్ అంతా నిద్ర లేదు. నిన్న సాయంత్రం 6 స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6 వరకు తిరుగుతూనే ఉన్నాను. ఒకసారి నా కాల్ చూస్తారా? ఏదో పురాతన వస్తు శాఖలో పాత పడిపోయినట్టు వెలికి తీసినప్పుడు వస్తాయి కదా, అలా అయిపోయాయి. అండ్ అలాగే ఏదైనా పాము కప్పని తినేస్తే అరగకుండా అలాగే కదలకుండా పడుకో ఉంటుంది కదా, ఎట్లా తిరగకుండా, అది అసలు కదిలించే కావడం లేదు, నిలబడుకునే కావడం లేదు,
ఈ కాలు ఎత్తి ఇంకో పక్కన అడుగు పెట్టేకి కూడా కావడం లేదు. కొంచెం నన్ను సెట్ అవనివ్వండి, మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం ప్లీజ్. అర్థం చేసుకోండి అబ్బా. నాకు తినాలా, నిద్రపోవాలా, రెస్ట్ తీసుకోవాలా, ఏం చేయాలి, అసలు ఆ కాలుకి ఏమైనా చేయాలా, ఏం అర్థం కావట్లేదు.